హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఈ సంక్రాంతికి మనందరి మధ్య కూడా అంటే మన తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు కూడా ఒక గట్టి పోటీ ఇవ్వబోతున్నటువంటి 2 సినిమాలు అయితే రేస్లో ఉన్నాయన్నమాట. అంటే మొత్తంగా 4 సినిమాలు ఉన్నప్పటికీ 2 సినిమాల మీద జనాలు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి అదేవో కాదు, హనుమాన్ ఒకటి అండ్ గుంటూరు కారం. సో ఈ మధ్య కాలంలో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే గుంటూరు కారం మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ రాను రాను తగ్గుతున్నాయేమో అనేటటువంటి ఫీల్ అయితే చాలా మందిలో ఉందన్నమాట. సో ఎందుకు అంటే బేసికల్గా త్రివిక్రమ్ గారు డైరెక్షన్ మనకు తెలుసు, ఆయన చాలా మాటలే బాగుంటాయి, అంటే ఆయన చేసినటువంటి డైరెక్షన్ సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి అన్న వర్షన్ పోయి మేబీ రొటీన్ వర్షన్లోనే సినిమా తీస్తున్నారేమో అనేటటువంటి ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ రీసెంట్గా నేను ఒక మీమ్ కూడా చూశాను, గుంటూరు కారాన్ని స్టార్ మాల్ వచ్చినటువంటి సీరియల్తో కంపేర్ చేశారనమాట. లైక్ అంటే రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది గుంటూరు కారం, బట్ హనుమాన్ సినిమా అయితే చాలా క్రియేటివ్గా ఉండబోతుంది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి అనమాట. బట్ ఇప్పటి వరకు సంక్రాంతి టైంలో చాలా సినిమాలే బరిలో నిలిచి, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2023లో కానీ చూసుకున్నట్లయితే వీరసింహారెడ్డి అండ్ అలానే చిరంజీవి గారు నటించినటువంటి వాల్తేరు వీరయ్య 2 సినిమాలు బరిలో ఉన్నప్పటికీ కూడా రెండింటి మధ్య గట్టి పోటీ ఉంది, కానీ ఇటువంటి ఒక నెగిటివ్ వైబ్స్ అయితే ఏ సినిమాకి రాలేదు. బట్ ఈ 2024లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ 2 సినిమాలకి మాత్రం చాలా నెగిటివిటీ ఉందన్నమాట. అంటే సినిమా రిలీజ్ మీద చాలా మంది కూడా చాలా కోపంగా అగ్రెసివ్గా ఉన్నారనే చెప్పాలి. సో గుంటూరు కారానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడం కారణం కావచ్చు, అంతేకాకుండా దిల్ రాజు గారు మీడియా మీద ఫైర్ అవ్వడం కారణం కావచ్చు, అండ్ దిల్ రాజు గారి మీద కూడా నెగిటివ్ వైబ్స్, ఎందుకంటే నెగిటివ్ మాటలు ఎక్కువ వైపోవడం వల్ల కారణం కావచ్చు. వాట్ ఎవర్, గుంటూరు కారానికి ఎందుకో క్రేజ్ తగ్గింది అనేటటువంటి ఫీల్ అయితే జనాల్లో బాగా వచ్చేసింది. అండ్ ఇది తగ్గింది అన్న విషయం అంటే గుంటూరు కారం తగ్గింది అనే విషయం కన్నా కూడా హనుమాన్లో క్రియేటివిటీ ఎక్కువ ఉంది, కొత్త డైరెక్టర్ని కొత్త హీరోని తొక్కేస్తున్నారు అనేటటువంటి సింపతి అయితే ఈ సినిమాని చాలా హైప్ ఇస్తుంది అనమాట. సో మొత్తం మీద వాట్ ఎవర్, ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి ఈ 2 సినిమాలు కానీ మనం కంపేర్ చేసుకుంటే ఎందుకో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నటువంటి సినిమా కన్నా తేజ సజ్జా నటిస్తున్నటువంటి హనుమాన్ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పుకోవాలి. అండ్ గుంటూరు కారం అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అవబోతున్నట్టు సినిమా, బట్ హనుమాన్ ఇస్ పాన్ ఇండియా మూవీ కాబట్టి సో హనుమాన్ సినిమా మనకి ఏమంటారు, ఇక్కడ వీళ్ళు ఎంత దొక్కినా ఈ ప్రాంతాల్లో దొక్కినప్పటికీ కూడా నార్త్ ఇండియాలో లేదంటే నాట్ ఓన్లీ సౌత్ ఇండియాలో ఉండే మిగతా ఏరియాస్లో హనుమాన్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించినంత వరకు హనుమాన్ మూవీకి సంబంధించినంత వరకు కూడా కొత్త అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు ప్రశాంత్ వర్మ అండ్ అలానే కూడా మైత్రి మూవీ మేకర్స్. ఇంకా గుంటూరు కారం సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో శ్రీలీల యాక్ట్ చేస్తున్నారు. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఆ కుర్చీని మడతబెట్టి సాంగ్ వచ్చిన తర్వాత అయితే ఎందుకో అంటే బేసికల్గా మహేష్ బాబు గారి మూవీ అంటే ఎవరైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూసే విధంగా ఉంటాయి. బట్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంది ఫ్యామిలీ లేడీస్ కూడా ఏమో మేబీ అంటే ఇటువంటి పాట ఉన్నటువంటి సినిమాలని నెగిటివ్ కామెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో వాట్ ఎవర్, ఈసారి మహేష్ బాబు గారి సినిమా ఎక్కడ కూడా తక్కువైతే అవ్వదు. కలెక్షన్స్ పరంగా ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్టే, ఆ విషయంలో ఎటువంటి తప్పు లేదు. బట్ నాకు తెలిసినంత వరకు ఈసారి సంక్రాంతి విన్నర్ అనే వ్యక్తి చాలా ఏమంటారు చరిత్రలో నిలిచిపోతారంట కదా. సో అటువంటి ఒక క్యాండిడేట్ అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఇటువంటి పోటాపోటీ మధ్య ఒక సినిమా రిలీజ్ అయిందంటే మాత్రం సినిమా చాలా రసవత్తరంగా ఉంటుంది అనమాట. సో వాట్ ఎవర్, మీరేమనుకుంటున్నారు, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు, గుంటూరు కారమా హనుమానా, లేదంటే ఈ మధ్య కాలంలో బాగా పేరొస్తున్నటువంటి సైంధవ? ఎందుకంటే సైంధవ్ సినిమా కూడా చాలా ఎక్స్పెరిమెంటల్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అనమాట. సో మేబీ జనాలకి నచ్చే ఛాన్స్ ఉంది. బట్ 12వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాలతో పోలిస్తే సైంధవ్ కాస్త లేట్గా రిలీజ్ అవుతుంది కాబట్టి వాట్ ఎవర్, మీరేమనుకుంటున్నారు, ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్నటువంటి 4 సినిమాలు మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నాగార్జున నటిస్తున్నటువంటి నా సామిరంగా, అలానే విక్టరీ వెంకటేష్ నటిస్తున్నటువంటి సైంధవ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నటువంటి గుంటూరు కారం, అండ్ అలానే చిన్న పిల్లాడైనటువంటి తేజ సజ్జా నటిస్తున్నటువంటి హనుమాన్. సో ఈ 4 సినిమాలు ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతున్నాయి. మీ ఓటు దేనికి అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.